ఈ వీడియోలో మీకిచ్చిన టెక్స్ట్ బుక్ పీడీఎఫ్ నుండి డిఎస్సి పరీక్షకు సంబంధించిన 5 ముఖ్యమైన గెస్సింగ్ ప్రశ్నలు చూద్దాం. ఓకే, మొదటి ప్రశ్న. రెండు బలాలు ఒకదానికొకటి కరెక్ట్గా వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తే వాటి ఫలిత బలం ఎంత ఉంటుంది? జవాబు: ఆ బలాల మధ్య ఉండే భేదం. గుర్తుపెట్టుకోండి, అవి ఆపోజిట్గా పనిచేస్తున్నప్పుడు ఫలిత బలమంటే వాటి మధ్య ఉన్న తేడా అన్నమాట. సరే, రెండో ప్రశ్న. మనం రబ్బర్ సక్కర్ని ఒక నునుపైన ఉపరితలానికి నొక్కుతే అది గట్టిగా అతుక్కుంటుంది కదా, అసలు దేనివల్ల అలా జరుగుతుంది? దీనికి కారణం వాతావరణ పీడనం. మనం సక్కర్ని నొక్కినప్పుడు లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దాన్ని గట్టిగా అదిమి పట్టుకుంటుంది. ఇక మూడోది, ఇది చాలాసార్లు అడిగారు, ఒక అయస్కాంతం అంటే మ్యాగ్నెట్ ప్రయోగించే బలం ఏ రకానికి చెందింది? జవాబు: అసంపర్క బలం. ఎందుకంటే ఒక వస్తువును టచ్ చేయకుండానే దూరం నుంచే అయస్కాంతం బలాన్ని ప్రయోగించగలదు. అందుకే దీన్ని నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. రైట్. నాలుగో ప్రశ్న. సైన్స్ ప్రకారం బలం లేదా ఫోర్స్కి అసలైన నిర్వచనం ఏంటి? చాలా సింపుల్. జవాబు: నెట్టుట లేదా లాగుట. ఒక వస్తువు మీద ప్రయోగించే పుష్ లేదా పుల్నే మనం బలమని అంటాం. సరే, ఇక చివరిది 5వ ప్రశ్న. ఒక వస్తువు యొక్క చలన స్థితి అంటే స్టేట్ ఆఫ్ మోషన్ అని దేన్ని బట్టి చెప్తాం? దీనికి జవాబు వేగం మరియు దిశ. అంటే ఒక వస్తువు యొక్క చలన స్థితిని చెప్పాలంటే దాని స్పీడ్ ఎంత, ఇంకా అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఈ రెండూ చెప్పాలన్నమాట. ఇలాంటి డిఎస్సి గెస్సింగ్ క్వశ్చన్ షార్ట్స్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.